సక్సెస్ స్టోరీ వెనుక చాలా డిప్రెషన్. తప్పు చేసిన నాడు నేనెందుకు బెక్ చేయాలి? బట్ డివోర్స్ ఉమెన్ అంటే సమాజం చాలా నెగిటివ్ గా చూస్తుంది. సమాజం ఇండియాలో చాలా నెగటివ్ గా చూస్తుంది. అందుకే మీరు దుబాయ్ లో ఉంటున్నారు. నాకైతే ఎవరు ఏమనుకుంటారో నేను పట్టించుకోను. అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తుంది. ఇప్పుడు అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయినారు. అబ్బాయిలకి కాంపిటీషన్ లో ఉన్నారు. సారీ అబ్బాయిలు చాలా మంది ఎక్స్పోజింగ్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ప్రతి ఒక్కరు వ్యూస్ కోసం మనీ. కొంతమందికి ఎక్స్పోజ్ చేసి ఫేమ్ వస్తుంది. మీ లక్ష్యం ఏంటి అసలు? బిగ్ బాస్. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రవిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. తను మన తెలుగింటి అమ్మాయి. సాడ్ స్టోరీస్ ఉన్నాయి, అయినా ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా, మోడల్గా మిస్ కాస్మిక్ యూనివర్స్ 2023 సో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ కన్ఫర్మేషన్ లిస్ట్లో కూడా ఉన్నారు. సో తను ఎవరో కాదు, మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటా, ప్రీతి కౌర్. సో ప్రస్తుతం మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీరు ఎయిర్ హోస్టెస్గా పనిచేశారు కదా. సో ఎయిర్ హోస్టెస్ జాబ్ అంటే చాలా రిస్కీ ఉంటుంది. సో 4 years చేశాను అన్నారు. సో ఎలా ఉంటుంది ఆ జాబ్? అసలు చాలా రిస్కీ ఉంటుంది. అంటే ఈరోజు ఫ్లైట్కి వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి వస్తాను రాను తెలీదు. సో ఆ రిస్క్ అయితే ఉండేది, కానీ అదొక ఎడిక్షన్ అన్నమాట. వేరే వేరే కంట్రీస్కి వెళ్ళి, అది కూడా ఫ్రీగా కంపెనీ మీకు 5 star అకామిడేషన్ ఇస్తుంది. వేరే కంట్రీస్కి వెళ్తున్నారు, బాగా తిరుగుతున్నారు. సో అదొక హ్యాపీనెస్ వేరే. రిస్క్ అయితే ప్రతి జాబ్లో ఉంటుంది. ఆ రిస్క్ తీసుకోకపోతే మనం ఎప్పుడు పైకి రాలేము. అది అనుకొని నేను ముందుకు వెళ్ళిపోయాను. సో అండ్ ఎర్నింగ్ కూడా బాగుంటుంది అంట కదా. అవును. అండ్ వెయిట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అవును, అందుకే నేను ఎప్పుడు ఫిట్నెస్ని ఫాలో అవుతాను. అవునా? మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఆల్మోస్ట్ 5 days a week జిమ్కి వెళ్తాను. ఓకే. డైట్ చేస్తాను. ఓకే. క్యాలరీస్ కౌంట్ చేసుకుని తింటాను. ఎక్కువగా కార్బ్స్ తినను. బయట జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తాను. ఓకే. సో నేను కూడా మీలాగా హాట్గా అవ్వాలంటే సో డైట్ ఫాలో అవ్వాలంటే డెఫినెట్లీ మీరు షుగర్ 1 month మానేసి చూడండి. ఓకే. షుగర్ అస్సలు తినను నేను. తినరా? అస్సలు, చాలా రేర్. నేను కూడా అస్సలు తినను. మీ పర్సనల్ లైఫ్ గురించి అమ్మ నాన్న ఎలా సపోర్ట్ చేస్తారు మీకు? చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మా మమ్మీ పెద్ద సపోర్ట్ నాకు. మా మమ్మీ లేకపోతే నేను ఈ సక్సెస్ దారిలో వెళ్ళేదాన్ని కాదేమో. చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయాను. మీ సక్సెస్ స్టోరీ వెనుక చాలా డిప్రెషన్ ఉంది, చాలా పెద్ద సాడ్ స్టోరీ ఉంది అని విన్నాను. చెప్తారా? డివోర్స్ అయింది కదా మీకు? డివోర్స్ అయింది. అంటే చిన్నప్పుడు లవ్ స్టోరీ, 4 years లవ్, ఇంకా 3 years మ్యారేజ్. హస్బెండ్కి వేరే అమ్మాయితో అఫేర్ ఉంది తెలిసాక బయటకు వచ్చేసాను. ఇంకా వేరే అయిపోయాను. కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా? నేను వదిలేయండి తనని అని. హస్బెండ్ కదా, 6 years లవ్ స్టోరీ, 4 years రిలేషన్షిప్. నేను అలా ఫోర్స్ చేయను. లవ్లో మనం ఎప్పుడు ఫోర్స్ చేయకూడదు. తన మనసులో నుంచి అది చేయాలనిపించి తను చేశాడు, తప్పు చేయాలనిపించి చేశాడు. సో అక్కడ నేను నా రెస్పెక్ట్ గురించి నేను వదిలేసాను. ఓకే. అది తప్పు చేసిన నాడు నేనెందుకు బెక్ చేయాలి? నా తప్పు లేదు కదా అక్కడ. బాగుంటారు, చాలా టాలెంటెడ్ అండ్ హార్ట్ పరంగా కూడా చాలా మంచి పర్సన్. ఎలా వదిలేసుకోవాలనిపించింది? అది అప్పుడు తెలియలేదు కదా. తర్వాత తెలిసాక తను చాలా ట్రై చేశాడు నా లైఫ్ కి మళ్ళీ తిరిగి రావాలని, కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది. బట్ డివోర్స్ ఉమెన్ అంటే సమాజం చాలా నెగిటివ్ గా చూస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? మీరు ఏమైనా ఫేస్ చేశారా? సమాజం ఇండియాలో చాలా నెగటివ్ గా చూస్తుంది. ఎందుకంటే అందుకే మీరు దుబాయ్ లో ఉంటున్నారా? అలా ఏం లేదు. సో నాకైతే ఎవరు ఏమనుకుంటారో నేను పట్టించుకోను. నా లైఫ్ నాకు ముందు. నేను ఒకరితో హ్యాపీగా లేను అంటే అతనితో ఉండలేను, అంతే, సింపుల్. సో సమాజం నాకు వచ్చి ఫుడ్ ఇవ్వట్లేదు, నాకు నా మంత్లీ బిల్స్ కట్టట్లేదు. సో సమాజం ఏమన్నా నాకు అనవసరం, నేను అస్సలు పట్టించుకోను. నేను హ్యాపీగా ఉన్నదే చేస్తాను. నేను
ఇట్స్ ఓకే. అంటే సమాజం ఎప్పుడైనా మాట్లాడడానికి ఉంటారు. ఒక 2 నిమిషాలు బాధపడతాను, అదేంటి అలా అంటున్నారు, అలా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఎవరైనా అన్నారా? మా నేబర్స్ వచ్చి అన్నారు, అమ్మ పెళ్లి చేసుకోవా, మళ్ళీ ఇలాగే ఉండిపోతావా, ఇలా మంచిది కాదు ఉండడం, నువ్వు యంగ్ అమ్మాయి, నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటే నాకు వేరే అబ్బాయి మీద నమ్మకం కుదరట్లేదు, ఏం చేయమంటారు. సో వాళ్ళకి అర్థం అవుతుంది, నా బాధ నాకు తెలుసు. నేను ఒక మంచి అబ్బాయితో ఉన్నా నాకు నమ్మకం లేదు. అబ్బాయి మంచి కావచ్చు, ఫుల్ కమిట్మెంట్ ఇవ్వచ్చు, నన్ను పెళ్లి చేసుకుని నాతో ప్రిన్సెస్ గా ఉండొచ్చు, కానీ నాకు ఆ నమ్మకం లేదు అబ్బాయి మీద. సో అబ్బాయి లైఫ్ పాడు చేసి నా లైఫ్ పాడు చేసి అవన్నీ ఎందుకు, నేను నా లైఫ్ లో హ్యాపీగా ఉన్నాను అంతే. సో సింగిల్ గానే ఉందాం అనుకుంటున్నారా? ప్రస్తుతం అయితే అదే ప్లాన్. సో ఒక ఉమెన్ అంటే మ్యారేజ్ చేసుకోవాల్సిందేనా? మ్యారేజ్ అందరూ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. అంటే ఇప్పుడు నేను మ్యారేజ్ లో ఉండి నేను బాధపడి బయటకు వచ్చానని నాకు మ్యారేజ్ ఏంటో తెలుసు. ఇప్పుడు మీకు అయిందా మ్యారేజ్? జనరల్ గా అయితే 18 క్రాస్ అవ్వగానే 20 క్రాస్ అవ్వగానే ఇంట్లో ప్రెషర్స్ ఉంటాయి అమ్మాయిలకి, మ్యారేజ్ చేసుకో. ఉమెన్ గా బ్రతకాలంటే సోలోగా కూడా చాలా మంది బ్రతుకుతున్నారు. ఇప్పుడు బయటకు వస్తున్నారు మ్యారేజ్ వద్దు అనేది ఆ కాన్సెప్ట్ తో. బట్ ఏంటంటే ఉమెన్ అంటే మ్యారేజ్ చేసుకోవాల్సిందేనా కాదా, అదొక చెప్పండి. లేదు, మీ హ్యాపీనెస్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఉమెన్ ని చూస్తాను, హస్బెండ్ అటు ఇటు తిరుగుతారు, పాపం బాధపడి మ్యారేజ్ లోనే ఉంటారు. నాకు ఎందుకో అర్థం కాదు. సో హ్యాపీనెస్ ని ఎందుకు చూస్ చేయలేరు? అదంతా ఈజీ. మన హ్యాపీనెస్, మన మెంటల్ స్టెబిలిటీ, మన మెంటల్ హెల్త్, మెంటలీ హ్యాపీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మీ వర్షన్ ఓకే. బట్ చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత తీసుకుంటే కిడ్స్ కోసమో, ఫ్యామిలీ కోసమో, సమాజం కోసమో అడ్జస్ట్ అవుతూ బాధపడుతూ ఉండలేక ఏదో బయటకి ఓకే అన్నట్టుగానే ఉంటున్నారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? మీరు హ్యాపీ కాకపోతే ఆ మ్యారేజ్ లో ఉండకండి. కరేజ్, ధైర్యం చేసుకొని బయటపడండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మీ హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్. బట్ చాలా మంది ఆడవాళ్ళు చదువుకోక ఇళ్లలోనే మిగిలిపోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు నచ్చకపోతే వదిలేయండి అన్నారు. సో చదువుకోకపోయినా మన చేతిలో ఏ టాలెంట్ ఉందో అది చదువు తేలేదు. ఇప్పుడు ఒక ఫ్యాషన్ డిజైనర్ కి చదువు అవసరం లేదు, చేతిలో కళ, చేతి టాలెంట్. సో మన ఇండియాలో ఎంత టాలెంట్ ఉంది, సెరమిక్, పాటరీ ఉంది, ఫ్యాషన్ డిజైనర్ ఉంది. నేర్చుకుని వాళ్ళు ఇండిపెండెంట్ అవ్వచ్చు. హస్బెండ్ మీదే డిపెండ్ అవ్వాలి, నేను చదువుకోలేదు అన్నది లేదు. బ్యూటీషియన్ కోర్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఈ జనరేషన్లో తీసుకుంటే ఇల్లీగల్ ఎఫర్ట్స్ చాలా ఎక్కువైపోయినాయి. రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం, ఒకరితో లవ్లో ఉంటారు, మళ్ళీ ఇంకొకరితో అఫైర్ పెట్టుకుంటారు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఈవెన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వేరే వాళ్ళతో అఫైర్స్ పెట్టుకుంటున్నారు. వీళ్ళ గురించి మీరేం చెప్తారు? సో అసలు కరెక్టేనా ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకోవడం? నా వరకు వస్తే నాకైతే కరెక్ట్ కాదు. సో నేనంటే ఎవరికైనా ఇష్టం అవ్వచ్చు. సో నా దగ్గరికి వస్తే నా దగ్గరే ఉండాలి. మీరు అటు ఇటు వెళ్తారంటే నాకు వద్దు. ఎందుకంటే ఒకరితో ఆ హ్యాపీనెస్ రానప్పుడు వేరే ఎక్కడికి వెళ్ళినా రాదు. అంత జెన్యున్ గా ఉన్నారంటారా ఈ జనరేషన్ లో? లేరు. ఎందుకంటే సోషల్ మీడియాలో మన ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ అవన్నీ వచ్చాక ఆప్షన్స్ అమ్మాయిలు పెరిగిపోయారు. సో ఒక ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ఒక అబ్బాయి అమ్మాయికి పెడితే అమ్మాయికి అబ్బాయి నచ్చితే అమ్మాయి వెంటనే రెస్పాన్స్ ఇస్తుంది, ఫోన్ నంబర్ ఇస్తుంది, వాళ్ళు కలుస్తారు, అఫేర్ అవుతుంది. ఇది జరిగిందే. ఇంకా సో టెక్నాలజీ వల్ల చాలా చెడు కూడా జరిగింది మన లైఫ్ లో. గతంలో యాక్చువల్ గా అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తుండే, ఇప్పుడు అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయినారు. సో అమ్మాయిల గురించి ఏమంటారు ఈ జనరేషన్ లో ఉన్న? అలా ఫాస్ట్ అమ్మాయి ఇప్పుడు ఫాస్ట్ అవ్వలేదు, ఇప్పుడు అబ్బాయిలకి కాంపిటీషన్ లో ఉన్నారు. ముందు అమ్మాయిలు అసలు చేసేవారు కాదు, ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే నువ్వు చేస్తే నేను కూడా చేస్తాను అన్న
ధైర్యం తెచ్చుకున్నారు. కొంచెం ఇప్పుడు అబ్బాయిలకి భయం, ఏదైనా నేను తప్పు చేస్తే అమ్మాయి వెళ్ళిపోద్దని ఇప్పుడు భయం ఉంది. ఒకప్పుడు భయం ఉండేది కాదు. ఇప్పుడు మీరు దేవుళ్ళు అంటే పాత గీతాలో కూడా చూడండి, దేవుడికి కూడా వేరే అఫైర్స్ ఉండేవి. సో ఇది ఒక ట్రెడిషన్ అయిపోయేది పాత కాలంలో. కానీ ఇప్పుడు అలా కాదు, అమ్మాయిలు కూడా కాంపిటీషన్ లో నువ్వు నన్ను చీట్ చేస్తావో చూడు, నేను కూడా నీకు చీట్ చేస్తాను, అలా అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అన్నారు, చాలా మంది ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ప్రతి ఒక్కరు వ్యూస్ కోసం, మనీ కోసం. సో ఎక్స్పోజింగ్ గురించి మీరేం చెప్తారు? సో కొంతమందికి ఎక్స్పోజ్ చేసి ఫేమ్ వస్తుంది, వాళ్ళకి టాలెంట్, వాళ్ళు కంఫర్టబుల్, వాళ్ళ ఫ్యామిలీతో కూడా కంఫర్టబుల్ చేస్తారు. కానీ నా ప్రొఫైల్ మీరు చూస్తే అలా ఏం ఉండదు. నా ఇన్స్టా ప్రొఫైల్లో చూస్తే నావి ఎక్కువ కామెడీ రీల్స్ ఉంటాయి, నా వర్క్ గురించి ఉంటుంది, నా డైలీ లైఫ్, నా జిమ్, నా ఫిట్నెస్, నేను డ్రైవ్కి వెళ్తే అవి నా లైఫ్ గురించి ఉంటాయి. నేను మీరు నన్ను ఇష్టపడండి, నేను నా బాడీ చూపిస్తాను అన్నది అది నా కాన్సెప్ట్ కాదు. మీ ఇన్స్టా చూసాము, చాలా మంది మోడల్స్ చాలా హాట్ గా పెడతారు ఫాలోవర్స్ ని పెంచుకోవాలని. సో మీ ఇన్స్టా చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు అండ్ ఎక్కడ ఎక్స్పోజింగ్ లేదు, బట్ మీరు మిస్ కాస్మిక్ యూనివర్స్. సో నేను అదే షాక్ అయ్యాను, మోడల్ అంటున్నారు బట్ ఏంటి చాలా. ఇప్పుడు ఏమైపోద్దంటే మనం ఎథిక్స్ ఫాలో అవుతాయి కదా. ఇప్పుడు నేను ఓపెన్ చేసి ఎక్స్పోజ్ చేసి నేను పోస్ట్ చేస్తే పిక్చర్స్, నాకు ఫాలోవర్స్ ఓవర్ నైట్ పెరిగిపోతారు. ఇప్పుడు నేను అలా చేయను, నా ఫాలోవర్స్ తక్కువ. ఇప్పుడు నా దగ్గర లేదు కదా ఏం చూడడానికి, అబ్బాయిలకి అదే ఇష్టం కదా. సో ఇప్పుడు ఈ జనరేషన్ లో చూసుకుంటే, సారీ అబ్బాయిలు, సో మీరు చాలా స్వీట్ ఉన్నారు, చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అనుకుంటా మీరు. నేను ఎవరికి తప్పు చేయను, నా క్లోజ్ వాళ్ళకి మంచి చేయాలనే చూస్తాను. నేను కర్మలో బిలీవ్ అవుతాను, ఎందుకంటే మనం ఎవరికైనా తప్పు చేస్తే అది మనకి తిరిగి వస్తుంది, ఎలాగైనా వస్తుంది, ఈ లైఫ్ లోనే వస్తుంది. సో నాకు అదంటే భయం, నేను ఎందుకు చెయ్యాలి ఎవరికైనా తప్పు. మన చేతిలో ఏముంటే అదే చేసుకోవాలి అంతే, వేరే వాళ్ళని చీట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దొప్పి అవన్నీ చేయకూడదు. సో మీ లక్ష్యం ఏంటి అసలు, ఏమవుదాం అనుకుంటా? చాలా ఫేమస్ అవ్వాలి, ఎందుకంటే నేను నా ప్రతి ఇంటర్వ్యూలో ఒకటే ఫార్ములా అన్నాను, ఫేమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ, మనీ ఈజ్ ఈక్వల్ టు పవర్. ఓకే, మనకి మనీ ఉంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కరీనా కపూర్ ఆర్ ఎనీ సెలబ్రిటీ, వాళ్ళు చాలా ఫేమస్, వాళ్ళకి చాలా మనీ ఉంది, వాళ్ళు ఎంత పవర్ఫుల్, వాళ్ళు ఒక్క మాట చెప్తే అయిపోద్ది, వెంటనే చేసేస్తారు. ఇప్పుడు కరీనా కపూరే అనుకోండి వచ్చి మిమ్మల్ని కమ్ విత్ మీ టు లండన్ అంటే మీరు వెళ్ళిపోతారు, ఆ పవర్ ఉంది ఆమెకి. ఓకే, సో